మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వీడియో 2023-24 ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా చెల్లించిన వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు చెల్లించిన ఎక్స్ట్రా పేమెంటు ఈ ఫైలింగ్ అయిన తర్వాత రిటర్న్స్లో మనకి ఎక్కడ చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. దీనికోసమని ముందుగా incometax.gov.in ఈ సైట్లోకి వెళ్ళండి. ఈ విధంగా సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన పర్సనల్ ఈ లాగిన్లోకి వెళ్ళండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనగా మనకి కొంతమంది ట్యాక్స్ పడకుండా అదనంగా కొంతమంది చెల్లించేస్తారు. అలాగే కొంతమంది పడిన ట్యాక్స్ కన్నా ఎక్స్ట్రా పేమెంట్ చెల్లిస్తారు. ఆ ఎక్స్ట్రా అయిన అమౌంట్ మనకి రిఫండ్ రూపంలో వస్తుంది. అది ఎక్కడో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబరు ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే చేసి మీ పాస్వర్డ్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో డాష్బోర్డ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఐటీఆర్ స్టేటస్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో వచ్చి యువర్ రిటర్న్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రాసెసింగ్ అని వస్తుంది. ఇందులో మీ రిఫండ్ ఎంత రావాలో కూడా ఇక్కడ అమౌంట్ రూపంలో చూపిస్తుంది. ఇక్కడ 33,870 రూపీస్ రిఫండ్ వస్తుంది. ఈ విధంగా మీకు రావాల్సిన రిఫండ్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ సర్వీసెస్లోకి వచ్చి సర్వీసెస్లో న్యూ యువర్ రిఫండ్ స్టేటస్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాన్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే ఎదురుగా అసెస్మెంట్ ఇయర్ కనిపిస్తుంది. ఈ విధంగా అసెస్మెంట్ ఇయర్ దగ్గర ఈ విధంగా పక్కనే పాన్ నెంబరు ఉంటుంది. దానికి ఎదురుగా అసెస్మెంట్ ఇయర్. మీకు ఏ అసెస్మెంట్ ఇయర్లో రిఫండ్ కావాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు. మనకి కరెంటు అసెస్మెంట్ ఇయర్ 2024-25 ఇది ఓకే చేసి కిందకు వస్తే కింద సబ్మిట్ అని ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే కింద భాగంలో రైట్ సైడ్ డౌన్ పార్ట్లో సబ్మిట్ ఉంటుంది. దీన్ని సబ్మిట్ చేస్తే స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అని ఉంటుంది. మనకి పాన్ నెంబర్ ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ 2024-25 ఇక్కడ స్టేటస్ డేట్ ఉంటుంది. నో రికార్డ్స్ ఫౌండ్ అని ఉంది. ఇక్కడ ఇంకా స్టేటస్ నావిగేషన్ త్రూ ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వ్యూ ఫైల్ రిటర్న్ అని ఉంది. ఇక్కడ ఒక డేట్ వస్తుంది. ఇక్కడ ఇంకా డేట్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ డేట్ కానీ వస్తే మన బ్యాంక్కి ఎప్పుడు క్రెడిట్ అవుతుందో ఇక్కడ డేట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.